జై సేవాల. ఈరోజు జాటవ్ హనుమయ్య గారి 75వ వర్ధంతి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ఆనాడు ఆంగ్లేయుల పరిపాలన, అలాగే తెలంగాణ రాష్ట్రంలో మరి నిజాముల పరిపాలనలో పూట గడవక అనేక ఇబ్బందులు గురి అవుతున్నప్పటికీ ఈ యొక్క అణగారిన వర్గాల కోసం, భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం దేశ్ పాండే నుంచి ఇటు మరి ముస్లింల నుంచి అప్పుడు నైజాం పరిపాలన నుంచి మరి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి ఆనాడు మరి దాదాపుగా అలుపెరుగని పోరాటము 10 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేసి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా, అలాగే తన ఉమ్మడి కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా అందరూ కలిసి ప్రాణత్యాగం చేసినటువంటి ఘనత ఎవరికి ఉందయ్యా అంటే అది తెలంగాణ రాష్ట్రంలో బంజారా బిడ్డ, లంబాడి బిడ్డ జాటవ్ హనుమయ్య గారికి ఉందనే అంశము ఈరోజు మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. కానీ ఎన్నో అవంతరాలు ఎదురైనప్పటికీ, అనేక ఇబ్బందులకు గురి చేసినప్పటికీ నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను ఎక్కడ కూడా తగ్గను అని చెప్పేసి ఒక ఆలోచనలతోటి ఎప్పటికప్పుడు జనాల్ని ముందుకు తీసుకుపోతూ ఈ యొక్క ఆలోచనలు వాళ్ళ మీద మనకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో, హక్కు ఏదైతే ఉందో దాన్ని మరి ఎప్పటికప్పుడు ఆ ప్రజలకు, ఆ వర్గాలకు, నిమ్న కులాలకు తెలియపరుచుకుంటూ ముందుకు పోయి మరి ప్రాణాలను మరి ఆవిరైపోయినటువంటి మహనీయుడు ఘనత ఈరోజు జాటవ్ హనుమయ్య గారిని. వారికి సేవలాల్సిన రాష్ట్ర కార్యాలయంలో మరి వాళ్ళ ఘన నివాళులను అర్పిస్తూ ఇలాంటి ఉద్యమాలు ప్రతి ఒక్క ఆలోచనలో రావాలి, ప్రతి ఒక్క యువకులలో రావాలి. మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, మనకు జరుగుతున్నటువంటి మరి ఘోరాలు ఏదైతే ఉందో ఈ యొక్క అగ్రకులాల ఆధిపత్యంలో వాటిని మరి రూపుమాపడానికి, ముందుకు తీసుకుపోవడానికి మన అందరం కృషి చేయాలి. యావత్తు సేవలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పోరాడడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనుడికి, ప్రతి బంజారా బిడ్డలకు మరి యావత్ తెలంగాణ రాష్ట్రంలో మనకు రావాల్సిన ఆలోచనలు మాత్రం మీ అందరికీ మరి మనవి చేసుకుంటున్నాను. జై సేవలాల్, జై సేవలాల్, జై సేవలాల్, జోహార్ ఖానునాయక్, జోహార్ జోహార్, జోహార్ ఖానునాయక్, జోహార్ జోహార్, జోహార్ ఖానునాయక్, జోహార్ జోహార్. ధన్యవాదాలు. డిజైన్